అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అతను ఒక జర్నలిస్ట్. అంతరించిపోతున్న జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. అందున ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఊపిరిపోయాలనుకున్నాడు. ఆర్థిక భద్రత, ప్రముఖుల అండదండలు లేని చోట ప్రజల కోసం నిలబడ్డాడు. యూట్యూబ్ జర్నలిజానికి కొత్త శకాన్ని తెరిచాడు. పేదరికంలో పుట్టి పెరిగినా, సరిగ్గా చదువుకునే వసతులు లేకపోయినా జర్నలిస్ట్గా ఎదిగాడు. సమాజంలో ఎక్కడ అవినీతి జరుగుతున్నా, ముఖ్యంగా తనున్న ప్రాంతంలో ఎక్కడ అవినీతి జరుగుతున్నా దాన్ని బయట పెట్టడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. అతనే ముఖేష్ చంద్రాకర్. ముఖేష్ చంద్రాకర్ని కిరాతకంగా చంపడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది ఒక జర్నలిస్ట్ హత్య మాత్రమేనా? అంటే ఒక కక్షతో చేసిన హత్యగా మాత్రమే మనం చూడాలా? అదొక్కటే దీనికి ఉన్న కోణమా? లేకపోతే ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో కనీసం జర్నలిస్టులకి కనీస వేతనాలు కూడా లేని నేపథ్యంలో ఎవరో ఒకరు ధైర్యం చేసి ప్రజల స్వరాన్ని బయటకు వినిపించడానికి, బయట ప్రపంచానికి తెలియజేయడానికి, వారి సమస్యల పరిష్కారానికి ఏదో ఒక మార్గంలో జర్నలిజం ద్వారా ప్రయత్నిస్తే ఇంకొకరు ఈ మార్గానికి రావడానికి వీల్లేదు, ఒకవేళ ఈ మార్గానికి వస్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పే హెచ్చరిక ఈ హత్య. ఒక సామాన్యుడు ధైర్యంగా నిలబడితే, అది కూడా వ్యవస్థలనో లేకపోతే కొంత ఆర్థిక అండదండలో ఉన్న వారికి ఎదురుగా నిలబడితే వారి గతి చివరికి వారి జీవితం ముగిసిపోవడమే అని చెప్పే గట్టి హెచ్చరికేనా ఈ హత్య? అసలు ఈ ముఖేష్ చంద్రాకర్ కథ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ముఖేష్ చంద్రాకర్ పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని మనం గమనిస్తే, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జర్నలిజం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అక్కడ జర్నలిస్టులకి ముందు వేతనాలు ఉండవు. అసలు జర్నలిజాన్ని ఒక వృత్తిగా కూడా అక్కడ ఎవరు పట్టించుకోరు. ఏదో ప్యాషన్ ఉన్న వాళ్ళు నేను జర్నలిస్ట్గా ఎదగాలి, సమాజానికి ఏదో చేయాలి అని ఛత్తీస్గఢ్లో అనుకున్నా, మిగిలినవేవో ఒక అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉత్పత్తులు అమ్ముతున్నో లేకపోతే చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటున్నో వేరే వ్యాపకం పెట్టుకుని దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకుని ప్యాషన్గా మాత్రమే, ఒక ప్రవృత్తిగా మాత్రమే జర్నలిజంని, రిపోర్టింగ్ని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక స్టోరీకి వచ్చేది కూడా చాలా తక్కువ ఆదాయం, 200, 300, 400 మాత్రమే ఉంటుంది. కానీ ఆ జర్నలిజం కోసం ఆ రిపోర్టర్లు తీసుకోవాల్సిన రిస్క్ మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. అటువంటి వాతావరణంలో ముఖేష్ చంద్రాకర్ ఉన్నాడు. అతను పుట్టి పెరిగిన వాతావరణం కూడా గ్రామీణ వాతావరణం. ముఖ్యంగా అతను పుట్టినప్పుడు ప్రాంత పరిస్థితి ఎలా ఉందంటే, అటు సాయుధ దళాలు, అలాగే సాయుధ రక్షణ దళాలు, ఇటు పక్కన నక్సలైట్ల మధ్య ఒక ఘర్షణ జరుగుతున్నటువంటి హింసాపూరిత వాతావరణం 2000 దశాబ్దంలో ఉంది. అప్పుడు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఇటువంటి నేపథ్యం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఇతను పుట్టాడు. ఇతనికి ఒక అన్నయ్య ఉన్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. దీనికి తోడు వీళ్ళది ఒక తల్లి అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నప్పటికీ చాలీచాలని జీతము, కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో పాలకి కూడా లేని పరిస్థితి. దీనికి తోడు అప్పట్లో అక్కడ ఉన్నటువంటి భద్రతా వర్గాలు అతి క్రూరమైన నక్సలైట్ వ్యతిరేక సంస్థ అయినటువంటి సాల్వార్ జుడూమ్ని ఏర్పాటు చేశారు. అప్పుడు జరిగినటువంటి హింస వల్ల కావచ్చు, దానివల్ల కావచ్చు, చాలామంది శరణార్థులుగా మారారు. అందులో ఒక కుటుంబం వీరిది కూడా ఉంది. ఓ పక్క పేదరికం, ఇంకో పక్క తండ్రి మరణించడం, ఓ పక్క శరణార్థులుగా మారడం, ఇంకో పక్క జీవితంలో ఎదగడానికి ఎటువంటి అవకాశాలు లేకపోవడం. ఇటువంటి నేపథ్యంలో ముఖేష్ ఉన్నారు. అయినప్పటికీ కూడా తను ఏదో చెయ్యాలి అనే తపన, కొంత ముందుకు దూసుకుపోయే తత్వం, దేనికి కూడా భయపడని తత్వం ముఖేష్. అతని అన్నయ్య కూడా ఈ జర్నలిజంలో ఉండడం వల్ల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉండడం వల్ల జర్నలిజం మీద ముఖేష్కి స్వతహాగానే కొంత అభిరుచి, ఆసక్తి ఏర్పడింది. అతని అన్నయ్య వల్లే ఇతను ఈ ఫీల్డ్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇన్కమ్, ఆదాయం అయితే చాలా తక్కువ ఉండేది. 2013లో అతని తల్లి కూడా మరణించింది క్యాన్సర్తో. సాధారణ మరణం, సహజ మరణం అన్నది పక్కన పెడితే, కేవలం డబ్బు లేకపోవడం వల్ల, తల్లిని బతికించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతిలో కేవలం 50,000 రూపాయలు ఉండడం వల్ల, ఖరీదైన వైద్యం అందించలేకపోవడం వల్లే కొంతవరకు ఆ మరణం సంభవించిందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంత జర్నలిజంలోకి వచ్చినప్పుడు కొంత లోకల్ ప్రాంతీయ ఛానల్స్లో రాసిన తర్వాత అతనికి దాని క్రెడిట్ ఏమీ రాలేదు, ఏదో ఆర్టికల్స్ వచ్చేవి. తర్వాత జర్నలిజంలో ఉన్న మెలకువలన్నీ నేర్చుకుని అతను ఎన్డీటీవీ, న్యూస్ 18 ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద జాతీయ ఛానల్స్కి కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేశాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేసిన తర్వాత అతను దేనికి భయపడలేదు. ముఖ్యంగా ఈ నక్సలైట్ ప్రాంతం ఏరియాల్లో, అడవుల్లో లోపలికి వెళ్ళి నక్సలైట్లు మన చుట్టూ తిరిగి ఏం చేస్తున్నా సరే ఒక అయినటువంటి నిఘా ఉన్న ప్రాంతంలో వెళ్ళి కూడా అతను రిపోర్టింగ్ చేశాడు. 2015లో దాదాపుగా అతను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని అన్నని దాదాపుగా తుపాకీలు వారిపై గురిపెట్టినప్పుడు కూడా భయపడకుండా, వెరవకుండా ఆ పరిస్థితి నుంచి కూడా బయటికి వచ్చాడు. అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరి పరిస్థితి ఇదే, ఇతను ఒక్కరిదే కాదు. ఆ పరిస్థితిలో కూడా అతను మోటార్ బైక్ మీద వెళ్తూ తనకు సంబంధించకపోయినా తన సాటి జర్నలిస్టులు కూడా అటువంటి సాహసోపేతమైన చర్యలు చేస్తున్నప్పుడు తన బైక్ మీదే తీసుకెళ్లేవాడు. అది ఎంత రిస్క్ అని తెలిసి కూడా.
ఇదంతా ఒక రకమైనటువంటి స్టోరీ. ఓకే, ఇవన్నీ చేశాడు, దీనివల్ల ఏమన్నా ఫలితం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఒక 10 ఏళ్ళు అతని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో పనిచేసిన తర్వాత బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు 2021లో. అదే సంవత్సరం అతను ఒక కోబ్రా జవాన్ మానస్ని ఒక 7 ఈ జర్నలిస్టుల బృందము రక్షణ వర్గం, భద్రతా వర్గం వాళ్ళతో కలిసి చేసిన ఒప్పందాల వల్ల ఆ నక్సలైట్ నుంచి అతన్ని విడిపించగలిగారు, ఆ కోబ్రా జవాన్ని. అప్పుడే అతను జాతీయ ఛానల్లో కూడా ఒక ముఖ్యాంశంగా మారాడు. అప్పటి నుంచి అతను ఏం చేయగలడు, అతని కెపాసిటీ ఏంటి, అతడు ఎంత ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు, ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు అన్నది ప్రపంచానికి తెలిసింది. అతను పనిచేస్తున్న ఛానళ్ళు కూడా అంత ధైర్యంగా తీసుకొచ్చిన అతని బైట్స్ వేయడానికి ఆలోచిస్తే నేషనల్ ఛానల్స్ అతన్ని నేషనల్ హెడ్లైన్గా మారేలా చేశాయి. ఆ క్రమంలోనే అతను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్లో కూడా అతను ఏ అంశం తీసుకున్నా సరే దాన్ని ప్రజల కోణంలో ఆలోచించేవాడు. అది వాతావరణ మార్పు కావచ్చు, అక్కడ రోడ్లు లేకపోవడం కావచ్చు, బ్రిడ్జ్ లేకపోవడం కావచ్చు, ఫేక్ ఎన్కౌంటర్స్, గిరిజనులు ఫేక్ ఎన్కౌంటర్స్ చేయడం కావచ్చు, ఏది మాట్లాడినా ప్రజలకు ఎటువంటి నష్టం జరుగుతుంది, ఈ చుట్టుప్రక్కల ప్రజలు ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నారన్న కోణాల్లోనే రాసేవాడు. అతను యూట్యూబ్ జర్నలిజాన్ని ఎంతగా ఉపయోగించుకుని, ఎంతగా ప్రజలకు మేలు చేయడానికి వినియోగించుకున్నాడంటే అప్పటికీ ఆ ప్రాంత ప్రజలు మా ఊరికి బ్రిడ్జ్ లేదు అని 4 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంటే రాని ఫలితం అతను ఆ వార్తను తన ఛానల్లో పెట్టిన తర్వాత 3 రోజులకే దానికి ఆమోదం వచ్చింది. అంత బలంగా అతను యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ జర్నలిజానికి కూడా ఒక కొత్త శకం తెరిచి ధైర్యం చేసి ఆ ప్రాంత ప్రజలకి మేలు చేశాడు. ఈ నేపథ్యంలో ఇంత బాగా దూసుకుపోతున్న వ్యక్తి, అతని వయసు కూడా 33 ఏళ్ళంటే ఎంతో జీవితం ముందున్నవాడు, ఎన్నో సాధించాలని కలలు కన్నవాడు. అతని మరణం కూడా ఇప్పుడు అతని బంధువే చంపాడు. అతను ఒక రోడ్డు కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఒక 120 కోట్ల భారీ రోడ్డు కాంట్రాక్ట్ అవినీతిని బయట పెట్టినందుకు అతని సురేష్ చంద్రాకర్ అనే వ్యక్తి చంపించాడన్నది ఇప్పుడు ఉన్న సమాచారం. చంద్రాకర్ ఇతను కూడా అతని బంధువే. ఆ రోజు ముందు అతని బంధువులు ఎవరైతే 2 ఉన్నారో అతన్ని ఆ సురేష్ చంద్రాకర్ ఉన్న ఏరియాకి తీసుకెళ్లడం, చంపడం, జనవరి 1 నుంచి అతను మిస్ అవ్వడం, 3వ తారీఖున 7 తీసుకురావడం, ఇదంతా మనకు తెలిసిన డీటెయిల్స్. కానీ దీన్ని మనం వ్యక్తిగత కక్ష కోణంగా చూడలేము. అదే ఈ ముఖేష్ చంద్రాకర్ తన బంధువులతో ఒక మంచి సత్సంబంధాలు నిలుపుకుని ఉంటే, అంటే నువ్వు నా బంధువు కాబట్టి నీకు నేను ఏదన్నా చేస్తాను, నేను కూడా జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నేను నోరు మూసుకుని ఉంటాను, ఏమి చేయను అని ఉంటే జరిగేది కాదు కదా. అతని బంధువుగానే చూసేవాళ్ళు. కానీ తన బంధుత్వాలు ఇవేమీ లెక్క చేయకుండా ఒక ఇండస్ట్రీకి, నాలో జర్నలిస్ట్ ఉన్నాడు కాబట్టి జర్నలిస్ట్గా నా ధర్మాన్ని నిలపడమే ముందు అనుకున్నాడు కాబట్టే అతన్ని హత్య చేశారు. సో ఈ విషయం మీద స్పందిస్తూ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, రచయిత నరేష్ కుమార్ సూఫీ గారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నరేష్ కుమార్ సూఫీ గారు ఏమన్నారంటే, రూరల్ ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ముఖేష్ చంద్రాకర్ ఒక ఉదాహరణ. మన దేశంలో రూరల్ ప్రాంతాల్లో ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ఏమాత్రం రక్షణ లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అవినీతికి ఎదురు నిలిచే జర్నలిస్టుల హత్యలు, వాటిపై సాటి పాత్రికేయుల మౌనం రాబోయే కాలంలో కనీస స్పందన లేని సమాజాన్ని తయారు చేస్తాయి. ఇప్పుడు జర్నలిస్టుల నిర్లిప్తతే దీనికి ఉదాహరణ. ముఖేష్ చంద్రాకర్ని ఇంత దారుణంగా చంపినటువంటి నేపథ్యంలో, అంటే అతన్ని ఎంత దారుణంగా చంపారంటే సొంత వాళ్ళైనా సరే గుండెను బయటకు తీసి కాలేయాన్ని 4 సార్లు పొడిచి ఇంకా 15 సార్లు తలపగలగొట్టి మెడ పక్కటెముకలు విరిచి ఎంతో దారుణంగా చంపారు. ఇంత దారుణంగా చంపడానికి ముఖ్య కారణం ప్రతీకార చర్యని మనందరికీ తెలుసు. ఇది ముఖేష్ చంద్రాకర్ మరణం ఒక్కటే కాదు, జర్నలిస్టుల రక్షణ కోసం ఉన్నటువంటి వాచ్డాగ్ అనే కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏం చెప్పిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక 19 జర్నలిస్టులు ప్రతీకార చర్యల వల్ల చనిపోతూ ఉంటే అందులో 4 భారతదేశం నుండే చనిపోతున్నారు. ఖచ్చితంగా భారతీయ జర్నలిస్టులే 4 చనిపోతున్నారు. ఇంకో 5వ జర్నలిస్టు కూడా భారతీయుడే. కానీ అతను ఇలా ప్రతీకార చర్యల వల్ల కాకుండా ఒక ప్రమాదకరమైనటువంటి ఒక అసైన్మెంట్లో 5వ జర్నలిస్టు మాత్రం ఒక ప్రమాదకరమైన అసైన్మెంట్ చేస్తూ మరణిస్తున్నాడు అని తేల్చింది. మరి జర్నలిస్టుల పరిస్థితి ఇంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దీనికి నిరసన స్వరాలు కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్వేచ్ఛాయుతమైన మీడియా కోసం పోరాడడం, ఈ నిరసన స్వరాలను ఇంకా గట్టిగా బలపరచడమే మన ముందున్నటువంటి మార్గం. ముఖేష్ చంద్రాకర్ మరణం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు ఉంటే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. విత్ దిస్ సైనింగ్ ఆఫ్, మీ రచనా శృంగవరపు.